వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల విస్తరణపై చర్చలు జరిగాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగుతోంది. రవాణా, విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో రాయబారుల సహకారంపై చర్చించారు. చంద్రబాబు ప్రగతిశీల రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని రాయబారులు ప్రశంసించారు. ఈ పర్యటనతో విదేశీ పెట్టుబడులు మరింతగా రాబోతాయని అంచనా. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొద్ది నెలల కష్టాలు ఉన్నా ప్రజల మద్దతు వైసీపీతోనే ఉందన్నారు. ప్రజల సేవలో నిత్యం ఉండి పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జగన్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకటో సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం పిల్లలు వైద్య విద్య అభ్యసిస్తాం. అంటే మన పేద పిల్లలు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, ఏవైనా చంద్రబాబు నాయుడు మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదా? పీపీపీ అంటే అర్థం తెలుసా? అసలు ఈ మంత్రులకి పీపీపీ అంటే అర్థం తెలుసా? పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. రా బుద్ధి తక్కువ ఎవరా వీరెంట మంత్రులు ఎవరా బాబు? పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇంత దిగజారిపోయి మేము అమ్మట్లేదు. మెడికల్ కాలేజీలు మొత్తం అమ్ముకోవడానికి పప్పు పిల్లలాగా అమ్మేసుకోవడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టే మనం కోటి సంతకాల ఉద్యమం చేస్తా ఉంటే ఈరోజు చాలా మంది పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నాం, మెడికల్ కాలేజీలు కొనుక్కోవాలని ఊలాడబోతున్న వాళ్ళు చెప్తా ఉన్నాం. రేపు వచ్చేది, రేపు గెలిచేది, ఆ సీట్ లో కూర్చునేది జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే. మీరు అడ్డంగా దొరికిపోవద్దు, పేదలని పట్టకొట్టద్దు. మెడికల్ కాలేజీలు అంటే దేవాలయాలు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇదిగో మా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు, నాకు గుండె జబ్బు ఉంది చూడని చెప్పేసి బల్లాగుంది ఆపరేషన్ చేయించుకుని. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేతపై మండిపడ్డారు. పేదలకు ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. బకాయిలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. పథకాన్ని మూసివేయాలనే ప్రయత్నం చూస్తుంటే ప్రజలపై నిర్లక్ష్యం స్పష్టమవుతుందన్నారు. పేదలకు వైద్యం అందించడమే ఈ పథకం ఉద్దేశమని, దాన్ని నిలిపివేయడం అన్యాయమని అన్నారు. ప్రజల కోసం పోరాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని, అంటే పేదవాడికి ఆరోగ్యం ఇచ్చే, వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో
చంద్రబాబు గారికే తెలియాలి. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి పథకం, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం. ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే, ఇలా స్ట్రెచ్చర్లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు. నిరాహార దీక్షకైనా దిగుతాం, ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించండి. ఇప్పటికే 14 రోజులు దాటిపోయింది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది పేషెంట్లను రోజుకు కనీసం 6,000 7,000 వేసుకున్నా 14 రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు. దాదాపు 1,00,000 మంది పేషెంట్లను ఇప్పటికే వెనక్కి పంపించేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి గదీష్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతి కలిగిస్తాయని హెచ్చరించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. తుపాకీ లైసెన్స్ రద్దు అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులు సమాజానికి రక్షకులని, వారిని కించపరిచే వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని అన్నారు. ఏఎస్పీ పైన రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీరు ఏమి ఖండిస్తారు? అసలు మనకు నిన్న పోలీస్ కమెమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ 21ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పోలీస్ కమెమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పారు. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాలని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి పట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాలని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇట్లాంటి కమెమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణంతో, దూషించడంతో, దుర్భాషలాడుతూ, ఒక ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధాకరం. సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా, అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోను సింగ్ పై ఇబ్రహీం తుపాకీతో కాల్పులు జరిపాడు. ఛాతీలో బుల్లెట్ తగిలి సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు ఇబ్రహీం పారిపోయి ఉండగా పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గోరక్షాదళ సభ్యుడిపై దాడి నేపథ్యంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఏం పని చేస్తారు మీరు? నెల్లూరు జిల్లా మూలపేటలోని చారిత్రక మూలస్థానేశ్వర ఆలయంలో ఏపీ మంత్రి పొంగూరు నారాయణ ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకాశ దీపం వెలిగించడం ద్వారా సానుకూల శక్తులు ప్రసరిస్తాయని నమ్మకం ఉంది. పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రస్తుతం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యాల కోసం అనేక పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్తీక దీపం వెలిగించడం నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత చోళరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు. నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరుని
నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్రలు తెలియజేస్తుంది. అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో భక్తిశక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభంలో ధ్వజస్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది. ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్నా ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం. పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని, సమాజంలోని అజ్ఞానపు చీకటిని తొలగిస్తుందని, వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు. అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపాలు చేయటం ఈ 30 రోజులు యాక్చువల్గా జరుగుతుంది. ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మూలాధార శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించే అదృష్టం నాకు కలిగేందుకు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం మండలం తోకలపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం కలకలం రేపింది. దొంగ వైరుకు బబుల్గమ్ అంటించి హుండీ నుంచి డబ్బులు లాగేశాడు. పలుసార్లు ఇదే రీతిలో చోరీ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఆలయ నిర్వాహకులు అనుమానంతో కెమెరాలు ఏర్పాటు చేయడంతో నిందితుడు బోర్లబొక్క పడిపోయాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అడ్డు రోడ్డు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్ సేవలను గుర్తు చేశారు. నేతలు ఆయన చేసిన సేవలను స్మరించారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు, 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 శ్రీ నందమూరి తారక రామారావు గారు. కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. స్కూల్ నుండి బాలికను తీసుకెళ్లి దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తాతయ్య అని నమ్మించి మోసం చేశాడని దర్యాప్తులో తేలింది. గతంలోనూ ఇదే విధంగా బాలికను తీసుకెళ్లిన సాక్ష్యాలు బయటపడ్డాయి. పోక్సో, కిడ్నాప్, బలాత్కారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు బృందాలు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడం ప్రశంసనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణానికి సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్లో
నిన్నటి దినమున ఒక మైనర్ బాలిక 13 సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు. ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, 8వ తరగతి. ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఈ విషయం కంప్లైంట్ కూడా వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన నేరం అండి. కారణం ఏంటంటే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ కింద కూడా వస్తుంది. అలాగే లైంగికంగా అత్యాచారం చేసేది కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది. అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా 3 సార్లు దాకా ఈ రకంగా స్కూల్ నుంచి తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి. కాబట్టి అనేక మార్లు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా అప్లై అవుతుంది. ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసాం. నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది. ఈ సేకరించిన మీదట ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ కేసులో నేరస్తుడైనటువంటి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుంది. స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏంటంటే వీలైనంత తొందరగా వితిన్ డేస్లోనే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడీ ట్రయల్ కేసు కింద కూడా పెట్టడం జరుగుతుంది. తునిలో టీడీపీ నేత నారాయణరావు అత్యాచార యత్నం చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా మండిపడ్డారు. మహిళలపై దాడులు కూటమి నేతల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి సంఘటనలను రాజకీయ రక్షణతో దాటించాలన్న ప్రయత్నం అంగీకారయోగ్యం కాదని హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళా భద్రతపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా ప్రాతినిధ్య హోదాలో ఉన్న నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకుని వచ్చారని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అరే, ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయికి మీరు కలబోలు మాటలు చెప్పి మీరు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి నేరస్తులందరికీ చేతులిచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచారాంధ్రప్రదేశ్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నమ్మకం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ యువ నాయకుడు, ప్రజల్లో విస్తృత మద్దతు పొందిన వ్యక్తి అని చెప్పారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నారని గౌడ్ వివరించారు. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ ప్రదర్శనతో పెద్ద మెజార్టీ సాధిస్తామని తెలిపారు. జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని అది కోరటానికి వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసన చనిపోయిన ధర్మిల
ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. వారి అభ్యర్థంతో తోడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్, అక్కడ దాదాపు 70% పైన ఉండేటువంటి నియోజకవర్గం అది. సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మహిళల స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నట్టు కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, వారికి తోటు సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మాకు దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నీ కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టీజేఎస్ పొత్తు కొనసాగుతుందని ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని అభ్యర్థుల పేర్లను ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు అందించామని తెలిపారు. ఉద్యమ విలువలు నిలబెట్టడమే టీజేఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం, ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని, ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా. దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరు. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.